అందరికీ నమస్కారం. ఈరోజు కథ గుండెకి సవ్వడెందుకు పార్ట్ 98. డాడీ అంటూ రిషిని చుట్టేస్తారు. ఎప్పుడొచ్చారు నాన్న అని వాళ్ళని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. మార్నింగ్ వచ్చాం డాడీ అంటారు ఇద్దరు. సరే మీరు ఆడుకోండి, నాకు వర్క్ ఉంది చేసుకుంటాను అని అనగానే, అది కాదు డాడీ బయటికి వెళ్దాం ప్లీజ్ డాడీ తీసుకెళ్ళు అని అనగానే, ఇంకో హాఫ్ అన్ అవర్ ఆగండి నాన్న, కొంచెం వర్క్ ఉంది చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే ఓకే డాడీ, గుడ్ చిల్డ్రన్స్ అంటూ ల్యాపీలో వర్క్ చేసుకుంటాడు. సరియు కాసేపు పిల్లలని బయటికి తీసుకెళ్తుంది. అంతలో రిషి వర్క్ ఫినిష్ చేసుకొని సరియు వాళ్ళ దగ్గరికి వచ్చి, వెళ్దామా బేబీ? వెళ్దాం పదండి అంటూ, చిల్డ్రన్స్ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్దాం అంటూ ఓ తెగ థింక్ చేస్తున్నాయి పిల్లకాయలు. చెప్పండి, ఐస్ క్రీమ్ పార్లర్. ఓకే ఓకే అంతేనా అంటుంది శ్రీజ. మరి ఇంకా ఎక్కడికి వెళ్దాం తల్లి చెప్పు? వండర్లా వెళ్దాం డాడీ అని అనగానే, అని ఆలోచిస్తూ ఓకే డన్ అంటాడు. ఏ అంటూ అరుస్తారు. ఓకే ఓకే అరవకండి అంటుంది సరియు. ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కారు ఆపుతాడు. నలుగురు దిగి లోనికి వెళ్తారు. అక్కడ అరేంజ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చొని మెనూ బుక్ తీసి చూస్తారు. నాకు వెనిలా, నాకు చాక్లెట్ కావాలి, బటర్ స్కాచ్ ఆల్సో, మీ ఆల్సో బటర్ స్కాచ్ అంటుంది శ్రీజ. ఓకే ఓకే అంటూ వెయిటర్ని పిలిచి వాళ్ళు అడిగినవి ఆర్డర్ పెడతారు. వెయిటర్ వాళ్ళు అడిగిన ఐస్ క్రీమ్స్ని టేబుల్పై పెట్టి వెళ్ళిపోతాడు. తినడం స్టార్ట్ చేస్తారు. డాడీ మీరు ఆగండి అని అనగానే, ఏంటి అన్నట్లు చూస్తాడు. రిషి, మమ్మీ నువ్వు కూడా తినకు. ఎందుకు నాన్న అంటుంది. చెప్తాను ఆగండి అని. డాడీ నువ్వు మమ్మీకి తినిపించు, మమ్మీ నీకు తినిపిస్తుంది అని అనగానే, రిషి చిన్నగా నవ్వి సరియుకి తినిపిస్తాడు. ఈ పబ్లిక్ ప్లేస్లో అవసరమా అంటుంది. అదేం కుదరదు మమ్మీ, తినిపించాల్సిందే అని అనగానే, ఇక వినరని రిషికి తినిపిస్తుంది సరియు. అలా ఐస్ క్రీమ్ ప్రోగ్రాం పూర్తి కావడంతో కారులో బయటకు బయలుదేరుతారు. అంతలో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ రాగానే కార్ ఆపి దిగి అక్కడి నుండి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తారు. వాళ్ళు ఇచ్చిన డ్రెస్ కోడ్ వేసుకుంటారు నలుగురు. నేను రాను, మీరే వెళ్ళండి అంటుంది సరియు. ఎందుకు రావు? అదేం కుదరదు మమ్మీ పద అంటూ తనని లాక్కెళ్తారు. వాళ్ళు ఇచ్చిన డ్రెస్ని వేసుకుని వాటర్ స్నోపింగ్ దగ్గరికి వెళ్తారు. అమ్మో నాకు భయంగా ఉంది రిషి, మీరు వెళ్ళండి నేను చూస్తాను. ఇక్కడికి వచ్చింది చూడటానికా చెయ్యటానికి? పద, నేనున్నాను కదా, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? చాలా బాగుంటుంది, అన్ని థ్రిల్స్ని ఎంజాయ్ చేయాలి బేబీ పద అంటూ తనని లాక్కెళ్తాడు రిషి. ఫస్ట్ శ్రీజ శ్రీతన్ ఇద్దరు స్నోప్ చేస్తారు. నెక్స్ట్ రిషి సరియు కూర్చుంటారు. అమ్మో నాకు భయంగా ఉంది బేబీ అంటుంది. అయితే ఒక పని చెయ్యు, ఇటువైపు తిరిగి నన్ను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకో ఓకేనా అంటాడు. వాటర్లో పడితే నాకు స్విమ్మింగ్ రాదు కదా, నీకు స్విమ్మింగ్ రాదు కాబట్టే ఈ డ్రెస్ కోడ్ ఇచ్చింది, వాటర్లో మునిగిపోవులే అని అనగానే ధైర్యం చేసి తను చెప్పినట్లు కూర్చుంటుంది. గట్టిగా గుండెలకు అదుముకొని ఒక్కసారిగా వాటర్లో స్నోప్ చేయగానే జారి వాటర్లో పడతారు. ఇద్దరు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది సరియుకి. ఇలా ఉంది బేబీ అని కళ్ళెగరేస్తాడు రిషి. చాలా బాగుంది, దీనికే అంతలా భయపడ్డావు చూడు, ఇంకా ఏదైనా ట్రై చేద్దామా అంటూ వాటర్ రైడ్స్, ల్యాండ్ రైడ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక అలసిపోయి, నా వల్ల కాదు బాబు, ఇక మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను, దీనికి ఇలా అంటే ఎలా, ఇంకా చాలా ఉన్నాయి, ప్లీజ్ రా మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అని అనగానే, డాడీ మమ్మీ ఇక్కడే ఉండనివ్వండి, మనం వెళ్దాం పదండి అని తీసుకొని వెళ్తారు ముగ్గురు కలిసి. అక్కడి నుండి వేరే రైడ్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అలసిపోయి సరియు ఉన్న ప్లేస్కి వస్తారు. అక్కడ సరియు కనిపించదు. మమ్మీ ఎక్కడా అని అడుగుతాడు రిషి. ఏమో డాడీ ఎక్కడికి వెళ్ళింది అంటూ చుట్టూ వెతుకుతారు, కానీ ఎక్కడా కనిపించదు. సరియు అంటూ పిలుస్తారు. తను ఎక్కడా కనిపించకపోవడంతో కంగారు మొదలవుతుంది ముగ్గురికి. రిషి ఏదో గుర్తొచ్చిన వాడిలా ఇక ఏం చేయలేక అక్కడ ఉన్న పార్క్ మేనేజ్మెంట్తో మాట్లాడి సీసీ కెమెరా ఫుటేజ్ని చూస్తారు. సరియు వెనుక నుండి మాస్క్ పెట్టుకొని వచ్చి కర్చీఫ్తో తన ముక్కు మూసేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి తీసుకెళ్తారు
సీసీ ఫుటేజ్లో కనిపించదు. రిషికి ఆ ఫుటేజ్ని చూడగానే కోపం కట్టలు తెంచుకుంటుంది. దవడ కండరాలు బిగుసుకుంటాయి. షర్ట్ స్లీవ్స్ మడుస్తూ ఎప్పుడు వెంటే వచ్చే బాడీగార్డ్స్ని ఆ రోజు రావద్దని చెబుతాడు రిషి. వెంటనే కాల్ చేసి తను ఎక్కడున్నా నాకు 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ అందాలి అని కాల్ కట్ చేస్తాడు. మళ్ళీ ఉదయ్కి కాల్ చేసి మ్యాటర్ చెబుతాడు. ఉదయ్ షాక్తో అసలు ఎవరు కిడ్నాప్ చేశారా? ఏమో అదే తెలియట్లేదు. ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఉన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? వద్దులే. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీడియా ఈ న్యూస్ని సిటీ మొత్తం పాకించేస్తుంది. నీ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి వెతుకు. నేను కూడా పిల్లలని ఇంటి దగ్గర దింపి వెతుకుతాను అని కాల్ కట్ చేసి డ్రైవర్కి కాల్ చేస్తాడు. 5 నిమిషాల్లో మేము ఉన్న చోటికి రావాలి అని చెప్పి అడ్రస్ సెండ్ చేస్తాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? సీసీ ఫుటేజ్ని 1కి 10 సార్లు చూసి వాళ్ళ వాలకం చూస్తే ఎక్కడైనా చూసామా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినట్లు అనిపించడంతో వాళ్ళు అందులోకి ఎంట్రీ అయినప్పటి నుండి సర్యూని కిడ్నాప్ చేసే వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎంట్రీలో టికెట్స్ తీసుకునే దగ్గర అలాంటి పర్సనాలిటీని చూసినట్లు గుర్తొస్తుంది రిషికి. పక్కన శ్రీజ, శ్రీతనేమో మమ్మీ అంటూ ఏడుస్తూ ఉంటారు. మీరు ఏడవకండి నాన్న, మమ్మీ ఎక్కడికి వెళ్ళలేదు అని అంటుండగా డ్రైవర్ వస్తాడు. ఇదిగో పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు. తనతో బాడీగార్డ్స్ని కూడా ఉండడంతో టెన్షన్ వదిలి వాళ్ళతో పంపుతాడు. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకండి. నేను వెంటనే వచ్చేస్తాను. అడిగితే పని మీద బయటికి వెళ్ళారని చెప్పండి. శ్రీజ, శ్రీధన్ మీరు కూడా మమ్మీ డాడీ ఎక్కడా అని అంటే చెప్పకండి. నాని కంగారు పడుతుంది అని అనగానే ఓకే డాడీ అంటారు ఏడుస్తూ. ఏడవకండి, డౌట్ వస్తుంది. మమ్మీ ఎక్కడికి వెళ్ళలేదు. మీకు మాటిస్తున్నాను. 2 గంటలు మమ్మీని తీసుకుని ఇంటికి వస్తాను. ఓకే, మీరు తినేసి పడుకోండి అని వాళ్ళ చేతిలో చెయ్యి వేసి చెబుతాడు. కళ్ళు తుడిచి ఇక వెళ్ళండి అని అనగానే ఓకే సార్, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎంట్రీలో చూసిన ఆ పర్సన్ని ఒకసారి పిలిపించండి అని అంటాడు. అందరినీ పిలిపిస్తారు. కానీ ఆ పర్సన్ మాత్రం రిషి చూసిన వాళ్ళలో కనిపించడు. ఇంకా ఉండాలి కదా, ఎక్కడా అని అడుగుతాడు. ఇంతే సార్, ఇంకా ఎవరూ లేరు, వీళ్ళే ఇందులో పనిచేసే వాళ్ళు అని అనగానే రిషికి చిన్నగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కోపంతో ఊగిపోతూ ఏదో తట్టినవాడిలా ఎంట్రీ టికెట్స్ దగ్గర వెళ్ళి చుట్టూ చూస్తాడు. ఎక్కడా కనిపించరు. అక్కడ టికెట్ రూమ్లో కూడా వెతుకుతాడు. అక్కడ కూడా కనిపించకపోవడంతో బయటికి వస్తూ ఉండగా ఏదో కాలుకి తగిలినట్టు అవుతుంది. దాన్ని చూసి చేతిలోకి తీసుకొని చూడగానే ఇది సరియు పట్టి కదా అని అనుకుంటూ ఇక్కడే ఎక్కడో ఉండాలి అని పార్క్ మేనేజ్మెంట్ని పిలిచి ఇక్కడ ఏవేవి రూమ్స్ ఉన్నాయో నాకు చూపించండి అని అనగానే అంతలో రిషి దగ్గర ఉండే బాడీగార్డ్స్ కూడా రావడంతో వాళ్ళ సహాయంతో చుట్టూ చూస్తారు. అక్కడ ఒక రూమ్ కనబడుతుంది. వెంటనే డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్తారు. చీకటిగా ఉంటుంది కానీ ఏదీ కనిపించదు. చుట్టూ చూస్తూ ఉంటారు. సర్యుకి మందు ఇచ్చి చైర్కి కట్టిపడేస్తారు. ఏముందిరా ఫిగర్ అని అనుకుంటూ దీనిని ఈరోజు ఏదో ఒకటి చేసేదాకా నా మనసు ఆగడం లేదురా. వాళ్ళు ఇక్కడికి రాకముందే దీని కథం చేసి మనం ఇక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలి అని అనుకుంటూ అప్పుడే చిన్నగా కదులుతున్న సరియు మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. చుట్టూ చీకటిగా ఉంటుంది. ఎవరూ కనిపించట్లేదు తనకి. ఎవరైనా ఉన్నారా అంటుంది. ఆ రౌడీలు దగ్గరికి వచ్చి నోరు తెరిచావనుకో చంపి పారేస్తా అని కత్తి చూపిస్తారు. భయానికి సైలెంట్గా ఉంటుంది. తనకు వాళ్ళ ఫేస్లు కనిపించట్లేదు. మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. గట్టిగా అరిచి అక్కడి నుండి పారిపోదామన్నా డోర్ ఎక్కడుందో కనిపించి చావట్లేదు అని అనుకుంటూ నన్ను వదిలిపెట్టండి, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని వేడుకుంటుంది. నిన్ను కిడ్నాప్ చేసింది వదిలిపెట్టడానికి కాదే, నీలాంటి అందగత్తెను మా సొంతం చేసుకోవడానికి. నీతో ఒక్క రాత్రి గడిపితే మా జన్మ ధన్యమవుతుంది అని అనుకుంటూ రాక్షసుడిలా నవ్వుకుంటూ ముందుకు వస్తూ ఉంటాడు ఒకడు. తను కుర్చీలో కట్టిన కట్లను మెల్లగా విప్పి తనని లేపి చీరను లాగిపడేస్తాడు. నన్ను వదిలిపెట్టు ప్లీజ్, మీకు దండం పెడతాను అంటూ అర్థిస్తుంది. ఇంత కష్టపడ్డది నిన్ను వదిలిపెట్టడానికి కాదే, నిన్ను ఏదో ఒకటి చేసే వరకు వదిలిపెట్టం అని వాడు సరియు దగ్గరికి వస్తుంటే సరియు అక్కడి నుండి పక్కకు తప్పుకుంటుంది. ఎక్కడికి వెళ్తావే, డోర్లన్నీ లాక్ వేసి ఉన్నాయి అని ఇంకొకటి వస్తాడు. సరియు మెల్లగా కింద కూర్చుంటుంది.
ఇది ఎక్కడికి వెళ్ళిందిరా అని అనుకుంటూ చేతులతో తడుముకుంటూ చూస్తారు. కానీ తను దొరకట్లేదు. ఎక్కడికి వెళ్తావే, ఉంటే ఈ రూమ్లోనే ఉంటావు కదా అని అనుకుంటూ మెల్లగా తను ఉన్న మూల దగ్గరికి వచ్చి తన కాలు మీద అడుగు వేయగానే నొప్పికి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. నోట్లో మాట బయటికి రాకుండా చెయ్యి అడ్డం పెట్టుకుంటుంది. వాడికి ఏదో తొక్కినట్లు అనిపించడంతో వెంటనే చేతితో గట్టిగా తనని పట్టుకుంటాడు. తనని లాక్కొచ్చి కింద పడేసి సరియు మీద పడిపోతాడు. తన మీద బట్టలు ఒక్కోటి రిమూవ్ చేస్తూ ఉంటే సరియు ఏడుస్తూ వాళ్ళని అర్థిస్తూ ఉంటుంది. తన నోటి నుండి మాట బయటికి రాకుండా కర్చీఫ్ కుక్కుతాడు. ఇక వాడి చేతిలో ఎక్కడెక్కడో తాకుతూ ఉంటే తనకి చావడం మంచిదనిపిస్తుంది. రిషి తప్ప ఎవరూ తాకని తన శరీరాన్ని ఎవడో తాకుతుంటే తన శరీరాన్ని కాల్చుకొని బూడిద చేయాలన్నంత కోపం వస్తుంది. తన నిస్సహాయతకు అసహ్యం వేస్తుంది. నెక్స్ట్ సెకండ్ తన మానం పోతుంది అన్న సమయంలో దడేల్మంటూ డోర్ సౌండ్ రాగానే అందరూ తల తిప్పి వెనుకకు చూస్తారు. లైట్ వెలుగుకు వెనుక ఉగ్రుడిలా ఉన్న తన రూపాన్ని చూసి ఒక్కొక్కడు దడుచుకుంటారు. ఆకలితో ఉన్న సింహం ఎలా ఉంటుందో అలా కళ్ళు ఎర్రగా మండిపోతూ పార్టుకు తన కండరాలు తేలి కనబడుతుంటే షర్టు స్లీవ్స్ మడుస్తూ ఒక్క ఊదుటిన సరియు దగ్గరికి వచ్చి తన వాలకం చూసేసరికి తన కోపం 100 రెట్లు పెరిగిపోతుంది. సరియు నోట్లో ఉన్న కర్చీఫ్ని తీసి చేతులు కట్లు విప్పి తనని దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పి, నువ్వేం టెన్షన్ పడకు బేబీ, నేను వచ్చాను కదా అంటూ తనని చూడగానే ఒంటి మీద ఇన్నర్ తప్ప అసలు ఏమీ ఉండవు. ఆ రూమ్ అంతా చీకటిగా ఉంటుంది కాబట్టి వాళ్లకు తన రూపం కనిపించదు. వెంటనే తను వేసుకున్న కోట్ తీసి సరియూకిస్తాడు. తనని పక్కన నిలబెట్టి ఇక వేట మొదలు పెడతాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కడిని చెయ్యి పట్టుకుని కడుపులో ఒక్క తన్ను తంతాడు. వాడు గోడకి ఎగిరి పడతాడు. ఇంకొకడు రిషి మీదకి వస్తుంటే కాలితో 2 కాళ్ళ మధ్యలో ఒక్క తన్ను తంతాడు. వాడు నొప్పికి గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోతాడు. అలా ఒక్కొక్కడిని ఇంచుకు పంచులు ఇస్తుంటే వాళ్ళ ఆర్తనాదాలు ఆ రూమ్ మొత్తం మారుమ్రోగుతాయి. బయట ఉన్న వాళ్ళందరికీ ఆ సౌండ్స్కి వణుకు పుడుతుంది. వాళ్ళందరికీ ప్రాణం తప్ప బాడీ మీద ఏ ఆశ ఉండకుండా చేస్తాడు రిషి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.